అందరికీ నమస్తే అండి. మా లక్ష్మీ పార్వతి చూసారా? నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది హడావిడిగా ఒక వీడియో రిలీజ్ చేసేసి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకే అంటే అల్లు అర్జున్ గారి పైన అప్పుడు కేసు పెట్టారు కదా, దానికి సంబంధించి మాట్లాడుతూ అక్కడ తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్ గారిని బాధ్యుని చేసి ఆయన అరెస్ట్ చేశారు కదా, మరి తిరుపతి తొక్కిసలాటలో బాధ్యులు ఎవరిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా ఏమేమి మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా చూడండి. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూశాక మనసు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే, ఎంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు. అసలు ఇతను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే. ఇదేమిటో కానీ ఇతని దురదృష్టపాదం ఆంధ్రప్రదేశ్ లో ఎంత మందిని బలి తీసుకుంటుందంటే, అది నిజంగా చూడండి. పుష్కరాల దగ్గర నుంచి ఒక నిమిషం ఆగు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఎప్పుడెప్పుడు ప్రమాదాలు జరిగినాయి, ఎన్ని వందల మంది చనిపోయారు, మొత్తం డీటెయిల్గా ఒకటి చదువుకుంటూ వస్తాను. చదివిగా తిరుపతి రియా ఘటన, ఆక్సిజన్ అందక రియా ఆసుపత్రిలో 13 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లెగ్గ మహిమ, కచ్చులూరు బోటు ప్రమాదం, 55 మంది జల సమాధి, పాదం మహిమ, లెగ్గ మహిమ. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడో లేదో దరిద్రం పట్టేసింది అంతే రాష్ట్రానికి. అలాగే అన్నమయ్య డ్యాము, అలాగే కల్తీ మద్యం తాగి కొన్ని వందల మంది చచ్చిపోయారు. దానికి సమాధానాలు ఉండవు. అవునా? మేము కూడా అప్పట్లో ఇలా మాట్లాడుంటే ఎంత దరిద్రంగా ఉండేది. మీకు బాధగా ఉందా? మీరు చలించిపోతున్నారా? నన్ను జగన్మోహన్ రెడ్డి వెళ్ళే విధానం చూసావా? ఒక పక్క తనను తాను సీఎంగా పొగిడించేసుకుంటూ జైకుట్టేసుకుంటూ, ఒక పక్క మకోలో ఆనందం, అమ్మయ్య రాష్ట్రంలో రాజకీయం చేయడానికి మనకు ఒక పాయింట్ దొరికింది, మనకు కొంతమంది దొరికారు, కొన్ని సేవలు దొరికినాయి, శవ రాజకీయాలు చేసేయచ్చు అనే ఉత్సాహంతోనే కదా వెళ్ళిపోయి అక్కడికి పరిగెత్తుకొని. ఎప్పుడూ మాట్లాడిన మీరంతా కూడా ఏకదాటిగా ఒకేసారి ప్రెస్ మీట్ల మీద ఎందుకు పెట్టారు? మీకు భక్తుల మీద ప్రేమ, ప్రజల ప్రాణాలు పోతే మీరు అల్లాడిపోతున్నారా? నేను చూసాం మేము జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా నవ్వుకుంటున్నారు, ఏ విధంగా జై కొట్టించుకుంటున్నాడు. పైగా దాన్ని కవర్ చేసుకుంటూ సాక్షిలోకంగా పెద్ద పెద్ద వార్తలు, జగన్కి జై కొట్టేసిన జనం ఎవరు ఉంటారు అక్కడ? వెళ్ళింది హాస్పిటల్ దగ్గర ఎవరు ఉంటారండి? ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు ఉంటారో, లేదంటే హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో, వాళ్ళ బంధువులు ఉంటారో, వాళ్ళే పుట్టుడు దుఃఖంలో ఉన్నారో, వాళ్ళే బాధల్లో ఉన్నారో. నువ్వు పెద్ద పోటు గడువు చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డికి జైకుట్టారంట. వెళ్ళి చేసుకునే ప్రచారం ఇది. నీకు కొంచెం కూడా సిగ్గనేది లక్ష్మీ పార్వతి. అన్ని విషయాలు మీటింగ్ పెడితే జనం చచ్చిపోతారు, అదేవిధంగా స్నానానికి పోతే జనం చచ్చిపోతారు. ఆఖరికి ఇట్లాంటి అసమర్థులైనటువంటి వ్యక్తులు నియమించి అక్కడ కూడా ఎప్పుడు కూడా తిరుమల క్షేత్రంలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మరి ఈ విధంగా టోకెన్ల కోసం వచ్చిన అమాయకులైనటువంటి భక్తుల్ని, లక్షల మందిని ఒకేసారి వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళకి తాగే నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఏ ఏర్పాట్లు. నువ్వు వెళ్ళావు అక్కడికి? నువ్వు వెళ్ళి చూసావా? నువ్వు వెళ్ళావా అంటున్నా? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే చనిపోతారు, ఆయన వస్తే చనిపోతారు. సరే, ఇంకా మరి నువ్వెందుకు బ్రతుకున్నావు? ఇంకా ఒకవేళ అదే నిజమైతే నువ్వెందుకు ఇప్పుడు దాకా బ్రతుకున్నావు? పోవాలి కదా, నువ్వు పోలేదు కదా. ఇలా మాట్లాడితే బాగుంటుందా? అంటే ఎవరైనా సరే చనిపోవాలని చెప్పేసి కోరుకోకూడదు. కానీ చెప్తున్న ఉదాహరణకి, ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడితే ప్రజల ప్రాణాలు కోల్పోతారో, ప్రజల ప్రాణాలు పోతాయి అనే మాటే వాస్తవం అయితే కనుక మీరు ఇంకా ఎందుకు బ్రతుకున్నారండి? లక్ష్మీ పార్వతి, నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు? ఎప్పుడెప్పుడు నుంచో తీసుకొస్తున్నావు కదా. అవునా? 96లో అలా జరిగింది, 97లో అలా జరిగింది, 2000లో అలా జరిగిందని మాట్లాడి నువ్వు ఒకవేళ అదే నిజమైతే కనుక ఈ పాటికి పోయి దశాబ్దాల కాలం అయ్యేది కదా. ఇంకా బతికే ఉన్నావు కదా నువ్వు అయితే కనుక. అంటే మీరు సామాన్య ప్రజలు కాదా? మీరేమైనా అతీత శక్తులా? నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా శక్తులు ఏమైనా ఉన్నాయి నువ్వు బతుకుంటానికి? ఇంకా ఇవి మాట్లాడాలంటే ఇలా కూడా మాట్లాడతాం. పాయింట్ వైజ్ మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. తిరుపతి సంఘటన గురించి మాట్లాడితే అద్భుతం. జరిగింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, జరిగింది తప్పు అని చెప్పేసి అని. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే అలాంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాడా? ఆ సంఘటన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా అలా వెళ్ళాడా? ఇక్కడికి వచ్చి యథోపన్యాసాలు. ఒక అసమర్థ గవర్నమెంట్ లక్షల కోట్లు మాత్రం అప్పులు చేస్తా ఉంది, వెనకేసుకుంటా ఉన్నారు. ప్రజలకు మాత్రం ఏ మాత్రం సౌకర్యం కలిగించట్లేదు. అందువల్ల ఇటువంటి అసమర్థ ప్రభుత్వం, ప్రజా ప్రాణాలు తీసేటువంటి ప్రభుత్వం అవసరమా ఆంధ్రప్రదేశ్ కి? ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చేసామా పోనీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అర్జెంట్గా రాజీనామా చేయించేసి నేను చేయించమా? నువ్వు చేస్తావు ముఖ్యమంత్రిగా, ప్రమాణ స్వీకారం చేసేసి ఎవడో ఒకటి జీవచరిత్ర రాహేస్తానని చెప్పేసి పో మళ్ళీ రాసే కథలు రాసే.
గతంలో జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఇప్పుడు మనం మాట్లాడగలుగుతాం మనం. ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు, నీకు ఏదో పదపడేస్తాడు, శుభ్రంగా మళ్ళీ దోసుకుని తినేయచ్చు అంతేనా? కాస్త సిగ్గుపడాలి రాజకీయాలు మాట్లాడడానికి కూడా. జరిగిన సంఘటన గురించి విచారం వ్యక్తం చేసి ఆ కుటుంబ సభ్యులకి లేదంటే ఆ బాధిత కుటుంబ సభ్యులకి న్యాయం చేయండి అంటే అది వేరే విధానం. అది మీరు రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, రాజకీయాలు చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటాం. మీరు ఎలాగా ఎప్పుడెప్పుడు ఏదేదో మాట్లాడి చివరికి రాజీనామా వరకు వస్తే రాజకీయంగా తీసుకెళ్ళమా వద్దు. అది బాగా గుర్తుపెట్టుకో. ఏదో మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా కనీసం నైతిక బాధ్యత ఒకటి ఉంది కదా. మరి అల్లు అర్జున్ విషయంలో నానా యాగి చేశారు కదా ఈ పచ్చ మీడియా అంతా కూడా. అదేవిధంగా అసలు అబ్బాయిని ఉరి తీయాలన్నంత ఇదిలో మాట్లాడారు. ఎవడన్నాడు అల్లు అర్జున్ ఉరి తీయాలని చెప్పేసి? నువ్వనేస్తున్నావు ఇప్పుడు. ఎవడో అల్లు అర్జున్ ఉరి తీసేయాలని చెప్పేసి ఏ మీడియాలోనూ రాలా, ఎవడో మాట్లాడాలా. జరిగింది తప్పు, ఎలడం తప్పు, తొక్కిసలాడగల కారణం ప్రత్యక్షంగా కాకపోయినా కానీ పరోక్షంగా అల్లు అర్జునే కారణం. అక్కడ తొక్కిసలాడగల కారణం అల్లు అర్జును. దాన్ని ఎప్పుడైతే కారు పైకెక్కి చేతులు ఊపాడో జనం అతను చూడడానికి అధికంగా ముందుకు దూసుకురావడం వల్ల జరిగిన తొక్కిసలాట. అవునా? ఎవడైనా అల్లు అర్జున్ తీసేయమన్నాడా? నువ్వు బాధపడిపోతున్నావు అల్లు అర్జున్ గురించి. నీకు నొప్పి వచ్చేసింది. ఎక్కడ జరిగితే దిక్కు ముక్కు కానీ అల్లు అర్జున్ గురించి నొప్పి వచ్చేసిందా నీకు? మనిషివేనా అసలు? ఇప్పుడు ఈ రోజు దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? హోమ్ మినిస్టరా, లేకపోతే డిప్యూటీ సీఎం, లేకపోతే చీఫ్ మినిస్టరా? ఎవరు బాధ్యత వహిస్తారు? గతంలో జరిగిన సంఘటనలన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించేసేటి. కచ్చలూరు బోటు ప్రమాదం, 55 మంది, జల సమాధి, అన్నమయ్య డ్యాము, 42 మంది. ఏం చెప్తావు సమాధానం దానికి? కల్తీ మద్యం అమ్మేసాడు. కల్తీ సారా తాగి జంగారెడ్డిగూడలో ఒక 30 మంది చనిపోయారు. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే. నేను మద్యం అమ్మేస్తాను, నేను మంది అమ్మేస్తాను అని చెప్పేసి అని ప్రభుత్వమే మంది అమ్మేసి, అది కూడా కల్తీ మద్యం. రోజుకో బ్రాండ్. ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు ఉండదు, రేపు ఉండే బ్రాండ్ ఎల్లుండి ఉండదు. గత 5 ఏళ్ల కాలం పాటు రాష్ట్రంలో ఎవరికి ఏ బ్రాండ్ అమ్మేది కూడా ఇవిడికి తెలియదు. ఇప్పుడైనా కానీ 100 రూపాయలది 200 ఇలాగా రేట్లు చెప్పి కొనుక్కోవడమే తప్పితే ఎవడేమంత అవుతుందో ఇవిడికి తెలిసేది కాదు, ఎవరికి తెలిసేది కాదు. అది మంచిదా చెడ్డదా, అది అసలు ఎక్కడ తయారైంది ఏంటి దాని పుట్టుపూర్వత అనేది ఎవరికి తెలియదు. అలాంటి కోకోలలో మద్యం దాకా చచ్చిపోయిన బోలు మంది ఉన్నారు. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. బాధ్యత ఎందుకు వహించలా? ఎల్జీ పాలిమర్స్ ఘటన ఉంది కదా, రియా ఆసుపత్రి ఆక్సిజన్ అందక 13 మంది చచ్చిపోయారు కదా. దేనికి బాధ్యత వహించేసాడు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఎందుకు అడగలా నువ్వు? డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి అసమర్థుడిని వెంటనే చైర్మన్ తొలగించి ఒక సమర్థుడైనటువంటి వాడిని దేవస్థానాన్ని నియమించండి, పోలీస్ వ్యవస్థను. నువ్వు వెళ్ళిపోని. వైవి సుబ్బారెడ్డి అంటే గతంలో సమర్థవంతంగా చేసేసాడంటే ఇప్పుడు బీఆర్ నాయుడు గారు చేయట్లేదు. అర్జెంటుగా తీసేసి సమర్థవంతమైన సిగ్గుండాలు మాట్లాడడానికి లక్ష్మీపార్వతి క్రమంగా నడిపించండి. అదేవిధంగా ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత వహించండి. ముందు చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సాయం అందించండి. గవర్నమెంట్ అనేది ప్రజలకు. నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు పరామర్శకి. రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. రాజకీయంగా తనకి ఏ విధంగా లబ్ధి చేకూరాలో ఆ విధంగా అన్ని అడుగులు వేసాడు. అక్కడికి వెళ్ళి అన్ని రకాలుగా మాట్లాడేసాడు. కనీసం ఇదిగో బాధిత కుటుంబాలకి నేను 1 లక్ష రూపాయలు చొప్పున, ఎంతమంది ఉంటే అంతమందికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇవ్వదలుచుకున్నానని చెప్పేసి అని ఒక్క ప్రకటన ఎక్కడైనా చేసినట్టు విన్నావా నువ్వు? ఒక మాట. లక్షల కోట్ల రూపాయలు తినేసాడు ప్రజల సొమ్ము. డైరెక్ట్గా సాక్షి పత్రికకే కొన్ని 100 కోట్ల రూపాయలు 5 ఏళ్ల కాలంలో దోచిపెట్టేసాడు. ఇప్పుడు వెళ్ళి తల 1 లక్ష రూపాయలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఊడిపోయేది ఏమీ లేదు. చేశాడా? పెళ్ళికి బిచ్చం వేయరు కానీ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలండి, పెద్ద పెద్ద మాట్లాడతామంటే కోటలు దాటేస్తూ ఉంటాయి, పళ్ళు మాత్రం జరగవు. ఈ అత్యవారాలే వద్దని చెప్పేసి అనేది. సంఘటన జరిగినప్పుడు సంఘటనగానే చూడాలి. ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అది. ఎవడో సమర్థించలా. అందరూ బాధపడ్డారు. జరిగిన దుర్ఘటన చూసి అందరూ బాధపడ్డారు. సంతోషపడింది ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి, మీ వైసీపీ నాయకులు మీరే. అమ్మయ్య మనం రాజకీయంగా బుర్ర చల్లేస్తానికి ఒక అంశం దొరికిందిరే, తొక్కేసలాట జరిగిందని చెప్పేసి సంతోషపడేది ఎవరైనా ఉన్నారంటే అది మీరే. కాబట్టి ఏంటంటే ఇంకెప్పుడు కూడా నీ పైన ఉన్న విలువను తగ్గించేసుకుంటూ ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడమాక. మాకు సిగ్గాత్మ నీ గురించి మాట్లాడాలంటే. చిచి ప్రతిసారి దీని గురించి ఏం మాట్లాడతారా బాబు? సిగ్గాపాడా? అంత వయసు వచ్చింది, అడగాడు వచ్చినట్టు అంత వయసు వచ్చింది. ఏ సందర్భంలో ఏం మాట్లాడాడో నీకు తెలియదు, ఎలా స్పందించాలో తెలియదు. తమరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా పేలిపోయారో మేము ఇవాళ కూడా చూసాం. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా పేలిపోయారో రాష్ట్ర ప్రజలు చూశారు. యావత్తు సొంతకోసం మాటలు ఏం మాట్లాడమాక. ఎక్కడైనా ఇలాంటి పనికి మాల మాటలు కట్టిపెట్టేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పు, అన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే, ఒకవేళ ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా సరే
అక్కడ మన పార్టీ కార్యకర్తల చేత లేదంటే మన పేటీఎం కుక్కల చేత జై జగన్ జై జగన్ అని చెప్పేసి అని సొల్లు డైలాగులు కొట్టించుకోకూడదండి. కాస్త బాధ్యత మనకు కూడా ఉండాలి. మనం జాతరకు వెళ్ళట్లేదు, మనం సంబరాలు చేసుకోవడానికి వెళ్ళట్లేదు, మనం పరామర్శకు వెళ్తున్నాము. ఆల్రెడీ ఆ కుటుంబ సభ్యులు బాధల్లో ఉన్నారు, పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి మన ఆనందంతో కేకలో కేరంతలు విజిల్స్ వేయించకూడదు అనేది జగన్మోహన్ రెడ్డికి నేర్పి పరామర్శించేటప్పుడు ఏ విధంగా పరామర్శించాలి, నవ్వాలా లేదంటే విచారం వ్యక్తం చేయాలనేది కాస్త ఆ ఇంగిత జ్ఞానం ఏదో జగన్మోహన్ రెడ్డి నేర్పితే బాగుంటుంది. మీరు ఇక్కడికి వచ్చేసి రాష్ట్ర ప్రజలకేం ప్రవచనాలు ఏం చెప్పవసలా. తమరు పని తమరు చూసుకుంటే చాలు, అదే ఎక్కువ. తమరు పని తమరు చూసుకోవడం చేత కాదు కానీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు. ఇక ఇలాంటి డైలాగులన్నీ కొట్టిపెట్టాయి లక్ష్మీ పార్వతి.